హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారా? ఈరోజైతే మా పాపకి నేనే బేబీ కట్ చేశాను, చూస్తున్నారు కదా. తర్వాత పిక్ ఎలా ఉందో మీకు ముందే చూపించాను, చూస్తున్నారు కదా. నేనైతే మా పాపని ఫస్ట్ టైం అండి మా పాపకి నేను చేయడం. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి, మీరు కూడా చూడండి. నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మా పాపకైతే నేను నా ఇంట్లో ఉన్న హైబ్రో కటింగ్ది మీ సీజర్ ఉంటుంది కదా, దాంతో చేస్తే అవ్వలేదండి. ఇంకా మిషన్ కత్తెర అయితే తీసుకున్నాను, దాంతో చేశానండి. చూస్తున్నారు కదా, అలా 4 పోర్షన్స్గా డివైడ్ చేసుకోవాలి హెయిర్ని. అలా చేసుకొని కింద అయితే మనం ఈక్వల్గా కట్ చేసుకోవాలి. మా పాప అయితే అస్సలు కుదురుగా ఉండలేదండి, ఇంకా బాగుంటే ఇంకా చాలా బాగా నీట్గా వచ్చేది. పర్వాలేదండి, నేనైతే ఫస్ట్ టైం చేశాను, నాకైతే ఓకే అనిపించింది. మీకేమనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి. ఏంటంటే నేను బ్యూటీషియన్ నేర్చుకున్నప్పుడు నేను హెయిర్ కటింగ్ అప్పుడు నేను లేనండి, ఇంకా ఊరు వెళ్ళాల్సి వచ్చి ఊరు వెళ్ళాను. కటింగ్స్ అయితే మిస్ అయ్యాను. ఇంకా నాకున్న చిన్న నాలెడ్జ్ తోటి నేను యూట్యూబ్లో చూసి ఇలా ట్రై చేశాను. ఓకే అండి, చూడండి, మీరు చూసి ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేయండి. మా పాప లుక్ ఫస్ట్ ఎలా ఉంది, లాస్ట్లో ఎలా ఉంది, ఎలా బాగుందో కూడా చెప్పండి. కటింగ్తో బాగుందా, కటింగ్ లేకుండా బాగుందో చెప్పండి. థ్యాంక్ యూ అండి. వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి ప్లీజ్ అండి. చూసి లాస్ట్లో అయితే కమెంట్ చేయండి. ఇంకా పాపకి హెయిర్ కటింగ్ తర్వాత హెడ్ బాత్ అయితే చేపించి హెయిర్ డ్రై అయితే చేశాను, చూస్తున్నారు కదా. మా పాప అయితే ఎప్పటి నుంచో నన్ను అడుగుతుంది, మమ్మీ హెయిర్ కటింగ్ చేయు, హెయిర్ కట్ చేయు, బేబీ కటింగ్ చేయమని. ఇంక ఇప్పటికీ కుదిరిందండి. ఇంక ఈరోజు స్కూల్ లేకపోవడంతో ఇంకా నేనైతే హెయిర్ కట్ ముందు పెట్టుకున్నాను, ఇప్పుడే అయిపోయిందండి. నాకైతే చాలా బాగా వచ్చింది అనిపించింది. మీకేమనిపించిందో చెప్పండి. అది ఎలా అయినా మీ కమెంట్ని నేను రిసీవ్ చేసుకుంటాను. ఇంకా మార్పులు ఏమన్నా ఉంటే చేంజ్ చేసుకొని ఇంకా ట్రై చేస్తాను. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇలా సపోర్ట్ చేయండి నన్ను. ఇంకా మరిన్ని వీడియోస్ తోటి మీ ముందుకైతే వస్తాను, మంచి మంచి వీడియోస్ తోటి. మా పాప అయితే చాలా టైం తీసుకుందండి. ఇంకా ఎందుకంటే చిన్న పిల్లలు చెప్పినా వినరు కదండి. ఒక దగ్గర కూర్చోవాలి, మళ్ళీ హెయిర్ కట్ చేస్తుంటే వాళ్ళ పైన పడుతుంటే అవి గుచ్చుకుంటాయి కదా, అలా మమ్మీ గుచ్చుకుంటున్నాయి అని ఏడ్చింది చాలాసేపు. అందుకే చాలాసేపు అయ్యింది. కాకపోతే లాస్ట్ లుక్ అయితే అదండి, చూసారు కదా. చూడండి, లాస్ట్లో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది, చూస్తున్నారు కదా. మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నాను. ఫైనల్ లుక్ వచ్చి ఇలా ఉంది. నాకైతే క్యూట్గా అనిపించింది మా బేబీ. ఇంకా ఎప్పుడు ఇలా చూడలేదు కదా, మాకైతే కొత్తగా అనిపించింది. ఇంకా లాస్ట్లో అయితే ఎడ్జ్లో ట్రిమ్ అయితే చేశాను, ట్రిమ్మింగ్తో. ఇంకా అది మిస్ అయిందండి. మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. వీలైతే షేర్ చేయండి, ఇలాగే సపోర్ట్ చేయండి. మా బేబీ ఎలా ఉందంటే బాగుంది అంటుంది, చూడండి. ఓకే అండి, మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని డూ సబ్స్క్రైబ్. ప్లీజ్ లైక్ ఇవ్వడం మర్చిపోవద్దండి. ఓకే, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్ అండి. బాయ్ అండి. మా పాప చూస్తున్నారు కదా, డ్యాన్స్ కూడా వేసింది లాస్ట్లో.